హే ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అప్పుడే రంగ్లా. రీసెంట్ టైమ్స్లో నేను తీసుకున్న కొన్ని పూజ ఐటమ్ డెకోర్ ఐటమ్స్ అనేవి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఇవన్నీ కూడా నేను శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం కోసం అప్పుడు ఆగస్ట్లో తీసుకున్నాను అనమాట, వినాయక చవితికి. అండ్ అలాగే ఫెస్టివ్ సీజన్స్ రన్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మీకు ఏమైనా ఇందులో నేను చూపించి ఒక్క ఐటమ్ అయినా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో లేట్గా అయినా కానీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. సో ఫెస్టివ్ సీజన్ ఎటు రన్ అవుతుంది కాబట్టి ప్రతి ఫెస్టివల్కి యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు నేను చూపించే అన్ని ఐటమ్స్ కూడాను. అండ్ డెకరేటివ్ ఐటమ్స్. అండ్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పీట, ఇది వుడ్తో వస్తుందన్నమాట, చెక్కది. అండ్ అలాగే దీనికి మొత్తం కూడాను సిల్వర్ ఫాయిల్ అటాచ్ చేశారనమాట. పైన వచ్చేసి మీనాకారి వర్క్ వస్తుంది, మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెయిట్ కూడా ఇది చాలా ఉందండి. ఇది 15x15 వస్తుంది విత్ లెంత్. అండ్ ఇది మొత్తం కూడాను మంచి కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను 600కి తీసుకున్నాను మీషోలో. అండ్ మనకి ఇది నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి బయట తీసుకున్నాను అనమాట, రోడ్ సైడ్. అది వచ్చేసి నాకు 450-500 అలా పడింది అనమాట. బట్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది ప్రైస్ వైజ్ చూసుకుంటే. బట్ క్వాలిటీ అయితే బయట తీసుకునేది ఇది సేమ్ ఉందండి. క్వాలిటీ మంచి క్వాలిటీయే, చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక. ఒక 100-150 అట్లా డిఫరెన్స్ ఉంది. నాకు ఈ ఇయర్ ఏంటంటే బయట ఎక్కడ దొరకలేదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను మీషోలో తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు 2 అవసరం అనమాట, అందుకని ఇంకొకటి కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అనమాట. ఇది నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను. బట్ అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ దసరా దీపావళి కూడా ఉంది కాబట్టి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి చాలామంది ఏంటంటే ఇప్పుడు పీఠం పెట్టుకుంటారు, అమ్మవారిని రోజుకొక అలంకారంతో అలంకరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనకి ఫేస్ యూజ్ అవుతుంది దీపావళికి కూడా అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ దీంట్లో సిల్వర్ కలర్ కూడా ఉందన్నమాట. బట్ నాకు అది సిల్వర్ అంత ఫేస్ గ్లో కానీ అట్రాక్షన్ కానీ లేదు. బట్ ఈ ఎల్లో కలర్ ఫేస్ అయితే కనుక చాలా చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి మెటల్ అనమాట, అల్యూమినియంతో ఇచ్చారు. 8x4 ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట హైట్ విత్. చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ అంటే ఫేస్ చిన్నవి, స్మాల్వి, కొంచెం పెద్దవి, అట్లా డిఫరెన్స్ ఉన్నాయి సైజెస్ అయితే కనుక. మీరు చూసి తీసుకోండి హైట్ విత్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ అమ్మవారి కలశంకి పెట్టుకుంటాం కదా. సో అంటే అమ్మవారిని రెడీ చేసినప్పుడు మనకి శారీ డ్రేపింగ్ కానీ ఫ్లవర్స్ పెట్టడానికి కానీ సో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించేవి ఇవి మెటల్తో వస్తాయి ఇవి. అండ్ ఇది వచ్చేసి నాకు అమ్మవారి ఫేస్ అయితే 130 రూపీస్ పడిందండి. అండ్ ఇప్పుడు చూపించేవి కలుషంకి యూజ్ చేసేవి ఏంటంటే 244 రూపీస్ పడినాయి. ప్రజెంట్ అయితే 211కి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మెటల్ అనమాట, చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీరు యూజ్ చేసి మళ్ళీ ప్యాక్ చేసుకొని లోపల పెట్టేసుకొని మళ్ళీ మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి పండగకి యూజ్ చేసుకోవచ్చు, చాలా చక్కగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బనానా స్టెమ్ స్టాండ్ అనమాట. ఇది మనం బనానా పండగలకి ఏంటంటే మనం దేవుడి దగ్గర పెడతాం కదా బనానా స్టెమ్స్ అనేవి స్టాండ్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్ ఉందండి స్టాండ్, మంచిగా సరిపోయింది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. మీకు పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను చూడండి, యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడాను. అండ్ 2 స్టాండ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 260 పడిందండి, చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ ఇవి బయట కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, నేను చూశాను అనమాట. మనకి మంచి ప్రైస్లోనే తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి. అండ్ ఇది మీషోలో చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారనమాట ఇవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ దియా అనమాట, దీపపు స్టాండ్. ఇదైతే కనుక చాలా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ అలాగే ప్రైస్ వైజ్ చూసుకున్నా కానీ చాలా మంచి ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. రీజనబుల్ ప్రైస్ అనే కంటే కూడా కానీ తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్రాస్ అంటే ఇత్తడి అనమాట ఇవి వచ్చేసి. అండ్ మంచి వెయిట్తో ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి లోటర్ ఫ్లవర్ షేప్లో వస్తుంది దియా వచ్చేసి. మొత్తం కూడాను డిటాచబుల్ అనమాట, మొత్తం మనం మళ్ళీ కూడాను డిటాచ్ చేసి అటాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను. మొత్తం అంటే పైన కలిసి ఫ్లవర్ షేప్లో 2 ఇచ్చారు కదా, నేను చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఏంటంటే అటాచ్ చేసేసాను, సో దాన్ని తీయటానికి అయితే రాలేదనమాట పైనవి, అందుకని చెప్పేసి మీకు అలాగే చూపిస్తున్నాను. స్టాండ్ కింద స్టాండ్ టైప్లో, పైన ఫ్లవర్ టైప్లో, మధ్యలో ఒత్తి పెట్టుకునేది, సో అన్నీ కూడాను డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది నాకు ప్రైస్ వచ్చేసి 256 రూపీస్కే వచ్చిందండి. టూ దియాస్ వస్తాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను రీసెంట్ టైమ్స్లో మా సిస్టర్ది గృహ ప్రవేశం జరిగినప్పుడు బయట తీసుకున్నాం అనమాట. 450 ఆ రేంజ్లో తీసుకున్నాం. ఇవైతే కనుక ప్రైస్ అయితే అస్సలు తగ్గించలేదు, వాళ్ళు కొంచెం తగ్గించారు, ఒక 50 రూపీస్. సో 400కి అట్లా తీసుకున్నాను అనమాట. ప్రైస్ డిఫరెన్స్ అయితే బయటకి మీషోలో చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అలాగే క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా చాలా ది బెస్ట్ క్వాలిటీ అండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక. అండ్ మంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బెటర్ ప్రైస్లో వచ్చింది. నేను ఇంకా అంటే కొంచెం క్వాలిటీ తక్కువలో ఇస్తారేమో అనుకున్నాను, మంచి క్వాలిటీతో ఇచ్చారు, ఎక్కడ డ్యామేజ్ లేకుండా మంచిగా ప్యాకింగ్ కూడా చేసి పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇవి నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి 2 సెట్స్ అనమాట. ఒక సెట్కి వచ్చేసి 3 బ్లౌజ్ పీసెస్ వస్తాయి, రెడ్, గ్రీను, ఎల్లో అనమాట. మంచి ట్రెడిషనల్ కలర్స్ 3 కూడాను. అండ్ అలాగే ఇది జాకెట్ బెనారసి ఫ్యాబ్రిక్తో వస్తుంది, బ్రొకేడ్ డిజైన్ అనమాట. మొత్తం మీరు చూడొచ్చు. అండ్ నేను ఇవి 2 సెట్స్ తీసుకున్నాను, నాకు అప్పుడు అవసరం కాబట్టి. అండ్ ఈ మీరు బ్లౌజ్ చూసుకుంటే లిటిల్ బిట్ పల్చగా అనిపిస్తుంది, బట్ క్లాత్ అయితే కనుక చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇది నేను బయట చూసాను అనమాట, ప్రైస్ బయట కూడా సేమ్ ప్రైస్ ఉంది, ఒక 10 రూపీస్ తక్కువే ఉంది బయట అయితే. కాకపోతే 10 రూపీస్ది ఏముంది కాబట్టి ఈక్వల్ ప్రైస్ బయట ఇక్కడ మీషోలో కూడా సేమ్ ప్రైస్ ఉందన్నమాట. సో మీరు ప్యాకింగ్కి వచ్చేసి ఒక 3 వస్తాయి అనమాట ప్యాక్కి. సో నేను 2 సెట్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే దీపావళి ఉంది, దసరా ఉంది. సో ఈ ఫెస్టివల్స్కి ఏంటంటే మనకి రిలేటివ్స్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి, సో అప్పుడనే కాదు, ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం ఆడవాళ్ళకి జాకెట్ ముక్క పెట్టే పంపిస్తాం కాబట్టి, సో అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఈ సెట్స్ ఒక 2-3 తీసుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే. అండ్ అలాగే క్వాలిటీ అయితే కానీ చాలా బాగుంది, అంటే పల్చగా కనిపిస్తుంది కానీ మరి ఎంత పల్చగా అయితే ఏం లేదు. సో మనం రీజనబుల్గానే ఉందన్నమాట. అండ్ అలాగే వీటితో మనము చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు వాటితో. వీటి కాస్ట్ వచ్చేసి 148 రూపీసే అండి బ్లౌజ్వి. అండ్ నేను 2 సెట్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 266 రూపీసే పడింది, 2 సెట్స్ కూడా 6 బ్లౌజ్ పీసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లోటస్ హ్యాంగింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, బట్ చూడటానికి మాత్రం మంచి ప్లెజెంట్ వైబ్ వస్తుంది అనమాట. ఇవి పైన వచ్చేసి టోటల్ వైట్ కలర్తో ఇచ్చారు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా. కింద వచ్చేసి లోటస్ ఫ్లవర్ ఇచ్చారనమాట. అండ్ లోటస్ ఫ్లవర్ కూడా రెడ్ కలర్ షేప్లో పింక్లో వస్తుంది అనమాట. అండ్ ఇవి మొత్తం టోటల్ 9 వచ్చినాయి ఒక ప్యాక్లో. కాస్ట్ వచ్చేసి ఇవి 270 రూపీస్ పడిందండి నాకైతే. అండ్ ఇందులో 9లో ఒకటైతే చూడండి, ఒకదానికి కింద ఫ్లవర్ అయితే రాలేదు. సో నేను ఎక్స్చేంజ్ పెట్టేద్దాం అనుకున్నాను, ఈ లోపు టైం కూడా అయిపోయింది అనమాట, 1 వీక్. సో కాబట్టి నాకు ఎక్స్చేంజ్ కూడా కుదరలేదు. బట్ ఒకటే కాబట్టి ఒక లైట్ తీసేసుకున్నాను. బట్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్రతి ఫెస్టివల్కి ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఆ ఫెస్టివల్కే కాదు, మనం ఇంట్లో ఏదైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే శ్రీమంతానికి కానీ, అండ్ అలాగే మ్యారేజెస్ అప్పుడు కూడా ఇవి యూజ్ అవుతాయి అనమాట. అండ్ అంతేకాకుండా వాల్ డెకర్కి కానీ, పూజా మందిరంలో మనం డెకరేట్ చేసుకోవడానికి, ఇంకా అండ్ అలాగే డోర్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎందుకంటే మెయిన్ నేను ఎన్నిసార్లు చెప్పడానికి రీజను, ఇవి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. అండ్ అలాగే ప్రైస్ వైజ్ చూసుకున్నా కానీ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన ఆ లోటస్ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను బయట నాకు 400 అలా చెప్పారండి, బట్ నాకు ఇది మీషోలో 270కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోగ్రా హ్యాంగింగ్స్ ప్లఫీ ఆర్టిఫిషియల్ క్రీపర్ అనమాట, గార్లాండ్స్ ఇవి వచ్చేసి. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించిన 2 కూడా నాకు చాలా బాగా నచ్చినాయి, యూజ్ చేస్తున్నాను కూడా నేను. ఇవి ప్యాక్ వచ్చేసి 5 వస్తాయి అనమాట. ప్రైస్ వచ్చేసి దీనికి 160 రూపీసే పడిందండి నాకు. అండ్ ఇవి వచ్చేసి మనకి డెకరేటివ్ పర్పస్ కింద చాలా బాగా యూజ్ అవుతాయి. పూజా మందిరంలో యూజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే డోర్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇంట్లో పార్టిషన్ ఉంటుంది కదా హాల్లో, ఆ పార్టిషన్స్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి పైన వచ్చేసి మోగ్రా అంటే మల్లెపూలు టైప్లో ఇచ్చారనమాట. కింద వచ్చేసి బెల్ హ్యాంగింగ్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్లోనే బాల్స్ టైప్లో ఇచ్చారనమాట, మాల అల్లకం ఉంటుంది కదా, సో అది. అండ్ ఇది వచ్చేసి రియల్ ఫ్లవర్స్ చూస్తున్నట్టే అనిపించిందండి, రియల్ మల్లెపూలు అనమాట, అంత బాగున్నాయి. ఇవి వచ్చేసి డెకరేటివ్ పర్పస్ కింద చాలా బాగా యూజ్ అవుతాయి, ట్రెడిషనల్కి ఫంక్షన్స్కి కూడా అనమాట. సో ఒకసారి మీరు ట్రై చేయండి, కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీటన్ని లింక్స్ ఇస్తాను నేను. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్లోనే వచ్చినాయండి నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ
ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి నాకు 130 రూపీస్ పడింది మీషోలో. ఇది బంచ్‌లా వస్తుందనమాట ఒక చోటే. అండ్ ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో వస్తుంది. పింక్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ లీవ్స్‌తో వస్తాయన్నమాట ఇవన్నీ కూడాను. ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. మనకి ఇది వాల్ హ్యాంగింగ్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ అనేవి డిటాచబుల్ అనమాట. మనం తీసేసి మళ్ళీ కూడా దానికి అటాచ్ చేయొచ్చు కింద ఊడిపోయినా కానీ. అండ్ ఈ బంచ్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. చూడటానికి కూడా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. ఇది మనం వాల్‌కి హ్యాంగ్ చేసినా కానీ చాలా బాగుంది ఈజీగా. అండ్ డోర్ డెకరేషన్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వాల్ డెకరేషన్‌కి, డోర్స్ దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి వాల్ హుక్స్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ నాకు 82 రూపీస్ పడింది కాస్ట్ మీషోలో. అండ్ అలాగే ఇది ఒక ప్యాక్‌లో 10 వరకు వస్తాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇవి మల్టీ కలర్‌లో మల్టీ ఫంక్షనల్‌గా యూజ్ చేసుకోవచ్చు వీటిల్ని. కీస్ హ్యాంగ్ చేయడానికి, కేబుల్ వైర్స్‌కి అండ్ అలాగే ఛార్జింగ్ వైర్స్‌కి. మెయిన్ వచ్చేసి పిల్లలు ఉన్న ఇంట్లో ఛార్జింగ్ వైర్స్‌కి బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోతుంటాము. ఆ వైర్‌ని కింద వదిలేస్తూ ఉంటాం అనమాట. సో, అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇవి సిలికాన్‌తో వస్తుందనమాట మెటీరియల్ వచ్చేసి. అండ్ మంచి ప్రైస్‌తోనే వస్తుందండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చి తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్‌లో వీటన్ని లింక్స్ ఇస్తాను. అండ్ అలాగే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.